బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పుల్లారావు గారు నమస్కారం అండి. సార్, స్ట్రైట్గా 2 క్వశ్చన్స్ ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాం. సో ప్రజలందరికీ ఒక క్లారిటీ రావాలి. సో అది మీ నుంచే వస్తుందని అయితే ఆశిస్తున్నా. ఒకవైపు రష్యా మీద అమెరికా ఆరోపణలు చేసేసింది, అంటే ఇండైరెక్ట్గా వార్లోకి లాగేసిందనే అనుకుంటున్నాం. ఏం ఆరోపణలు చేసింది అంటే, ఇరాన్ దాడులు చేస్తుంది అంటే ఇరాన్కు కావాల్సిన సమాచారం రష్యానే ఇస్తుంది సో అని చెప్పి అమెరికా ఆరోపణలు చేసిన పరిస్థితి. మరోవైపు భారత్ చమురు కొనుగోలు చేస్తూ ఉంటే రష్యా నుంచి మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసామని చెప్పింది. కానీ అంతకుముందే ఓడలు మార్చేసుకున్నాయి, మన వైపు రావడానికి కూడా రష్యా భారత్లు డీల్ సెట్ చేసుకున్న పరిస్థితి. ఇటు భారత్కేమో ఫేవర్ చేశాయని చెప్తున్న పరిస్థితి, అటు రష్యానేమో ఓ రకంగా వార్లోకి లాగేసింది. సో ఎలా చూస్తున్నారు ఈ రెండు అంశాలని? ఒకటి, ఈ ఆయిల్ గురించి ఏంటంటే అమెరికాలో ఉన్నది శాంక్షన్స్ చేస్తారు పెద్ద కంపెనీని, శాంక్షన్ చేశారు రిలయన్స్ ని, ఇంకో కంపెనీని ఇంపోర్ట్ చేసేది. శాంక్షన్ అవగానే వాళ్ళకి ఫైనాన్షియల్ డీలింగ్స్ కట్టుబడి అయిపోతుంది. ఏంటి అమెరికాలో ఉన్న పవర్ ఏంటంటే అది ఆ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో వాళ్ళ చేతిలో ఉన్నది. డాలర్ అవునే, మనీ ట్రాన్స్ఫర్ అవునే, అకౌంటింగ్ అవునే వాళ్ళ చేతిలో ఉన్నది. అది వెంటనే శాంక్షన్ అంటే 90% అది. సో ఆయిల్ కొనుక్కోవచ్చుదా, ఈ కంపెనీలు కొనాలి కదా, ప్రైవేట్ కంపెనీస్. ఇప్పుడు ఎవరు మాక్సిమం కొంటున్నారు? రిలయన్స్ కొంటున్నారు, వాళ్ళు పెద్ద రిఫైనరీ. ఆ శాంక్షన్ ఎత్తే ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంటారు. తర్వాత శాంక్షన్ ఎత్తకపోతే షిప్పింగ్ కంపెనీస్ కూడా రావు. మీరు ఏ షిప్పింగ్ కంపెనీస్ ఆయిల్ తీస్తున్నారో ఆ షిప్పింగ్ కంపెనీస్ మీరు ఓకే కొనుక్కో, ఎవడో రాడు కదా లోపలికి కొనడానికి. ఆ ఫెసిలిటీ వాళ్ళలో ఉన్నది. శాంక్షన్స్ అంటే దట్స్ వై మనం ఇరాన్ నుంచి అప్పుడు ఆయిల్ కొంటాం, ఎందుకు మానేసాం, తర్వాత డిలే చేసి శాంక్షన్ చేస్తానంటే ఇవన్నీ వస్తాయి. సో ఎవరో తెలిసి తెలియకుండా అమెరికా మనకి పర్మిషన్ ఇవ్వటం ఏంటి? పర్మిషన్ ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళ చేతిలో ఉన్న శాంక్షన్ చేస్తున్నారు కంపెనీస్, ఇండివిజువల్స్. దాంతో చాలా ఒత్తిడులు వస్తాయి కాబట్టి అది రిమూవ్ చేశారు, తప్పులేదు. అది రిమూవ్ చేయకుండా ఉన్నప్పుడు కూడా మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ లో అడ్జస్ట్మెంట్ తప్పదు. కాంప్రమైజ్ ఎందుకు చేశాం? ఇరాన్ తో కొనకుండా ఎందుకు చేశాం? మనం ఆలస్యంగా వాళ్ళు ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం పెడితే అలా 1 year పొడిగిస్తా వచ్చాం, తప్పదు. అదేం వీక్నెస్ కాదు, అంతే. సెకండ్ పాయింట్ మీరు అడిగింది, రష్యా చైనా ఎంత ఎగిరినా వాళ్ళిద్దరికి ఫండమెంటల్ వీక్నెసెస్ ఉన్నాయి. నిజంగా రష్యా చైనా ఇరాన్ తో కలిసి వస్తే అమెరికా వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ లెవెల్ వార్ తో, న్యూక్లియర్ బాంబ్స్ కాదు, ఆ మిసైల్స్ వేయటం, డ్రోన్స్ వేయటం, వచ్చే ఆప్ చేయటం కానీ వాళ్ళు కలవటానికి చాలా ప్రాబ్లం ఉన్నది. రష్యా ఎప్పుడైతే ఎగురుతాదో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు యుక్రెయిన్ బలపరుస్తారు, పూర్తిగా బలపరుస్తారు. వాళ్ళు చూసుకోగలరు రష్యాని. అది థ్రెట్. ఇవాళ వార్నింగ్ ఇచ్చింది అది. ఇంకా రష్యా వెనక్కి వెళ్తాది, లేకపోతే వాళ్ళని వదిలేస్తారు. జెలెన్స్కీ సపోర్ట్ చేస్తారు, మిసైల్స్ ఇస్తారు, అన్ని ఇస్తారు, వెళ్ళిపోంటారు, ఫినిష్. అది థ్రెట్. యాజ్ ఫార్ యాజ్ మీరు చైనా ఎత్తకపోయినా, నేను చైనా కూడా సాయం చేయటానికి భయం ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా అమెరికా, యూరోపియన్ దేశాలు తైవాన్ వేరే దేశం మేము ప్రొటెక్ట్ చేస్తాం, మీ అటాక్స్ పర్వాలేదు, లాభం లేదని చెప్పడం. ఇమ్మీడియట్ ఎనిమీస్ చైనాకి జపాన్, కొరియా, తైవాన్, ఫిలిప్పీన్స్ ఇవన్నీ దేశాలకి తగాదా జరుగుతుంది. అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. చైనీస్ తో భారతదేశంతో ఆడుకోవటం కాదు కదా, పాకిస్తాన్ రెచ్చగొట్టి అమెరికా అనగానే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళిద్దరి మీద ఆ పవర్ ఉన్నది అమెరికాకి. అది మాత్రం అది బేసిక్ పాయింట్. అమెరికా వేళ రష్యాకి వార్నింగ్ ఇచ్చింది, నువ్వు చేసే పనులు వాచ్ చేస్తున్నావని. ఒక్క వర్డ్ జెలెన్స్కీ. సో మొత్తంగా ఈ ఒక్క వర్డ్ తో రష్యాని కాస్త ఆపేసినట్టే అనుకోవచ్చా? రష్యా ఒకనప్పుడు సూపర్ పవర్, ఇప్పుడు సూపర్ పవర్ కాదు. ఇప్పుడు ఏం పవర్ అంటే వాళ్ళ రిసోర్స్ పవర్. ఆయిల్ అమ్ముతారు, బొగ్గు అమ్ముతారు, యురేనియం అమ్ముతారు, అల్యూమినియం బాక్సైట్ అమ్మగలరు, ఇవన్నీ అమ్ముతారు, అంతే. రిసోర్స్ పవర్, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఇండస్ట్రీ. ఇప్పుడు కమ్యూనిస్ట్ టైం నుంచి ఆ తుపాకు, ఆ రేడార్ గీడార్స్ తయారు చేసిన స్కిల్ ఉన్నది, అంతవరకు. అండ్ పుల్లారావు గారు, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, నెక్స్ట్ నా టార్గెట్ క్యూబా అంటున్నాడు ఏంటి ట్రంప్? క్యూబాలో కూడా మా జాతీయవాదానికి కానీ అంతర్జాతీయ దౌత్య విధానానికి కానీ అడ్డంకులు సృష్టిస్తుంది. ఇక నెక్స్ట్ ఇరాన్ పని ముగించిన తర్వాత క్యూబాకు వస్తాం అంటున్న పరిస్థితి. సో ఏంటి, క్యూబాని ఎందుకు టార్గెట్ చేశాడు ట్రంప్? క్యూబాకి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు?
ఒకటి ఏంటంటే ఇది మెసేజ్ ఇరాన్ కి ప్రపంచానికి, Hmm. మేము షూర్ గా ఇరాన్ తొక్కేస్తాం, తొక్కేసాక ఇంకో చోటుకి వెళ్తామని ఒక మెసేజ్, సటిల్ మెసేజ్. Hmm. నెక్స్ట్ నీ దగ్గరికి వస్తున్నామంటే ఏంటి, ఇది ఒక మెసేజ్ Hmm. ప్రపంచానికి. ఓ ఎంత దూకుడుగా వెళ్ళిపోతున్నాడని. ఈ ఎవరు గోడ మీద పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఈ పక్కన మెల్లిగా వస్తున్నారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, Hmm. Hmm. స్పెయిన్, అందరూ ఇటలీ, అందరూ గల్ఫ్ వారికి ఇన్వాల్వ్ అవుతున్నారు, షిప్స్ పంపిస్తున్నారు, ఇదంతా. Yeah. అదొకటి. రెండోది మీరు చిన్న సింపుల్ హిస్టరీ. Hmm. 1959లో క్యూబా వేరే దేశం అయింది. 62లో ఫేమస్ మిసైల్ క్రైసిస్ 13 రోజులు జరిగింది అమెరికా రష్యా మధ్య. Hmm. అమెరికాకు తెలియకుండా రష్యా న్యూక్లియర్ మిసైల్స్ తీసుకొచ్చి క్యూబాలో పెట్టింది. Yeah. క్యూబా 60 మైళ్ళ దూరం అమెరికాకి. అది తెలుసుకున్నాక ఇది పెద్ద వార్ స్టార్ట్ అయింది. అది ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది అనుకుంటే ఒక కాంప్రమైజ్కి వచ్చాయి. Hmm. ఏమనంటే రష్యా న్యూక్లియర్ మిసైల్స్ పట్టుకుపోతుంది, కానీ అమెరికా క్యూబాని మాత్రం ఇన్వేట్ చేయకూడదు. Yeah. 1962లో జరిగిన ఒప్పందం. Hmm. ఆ ఒప్పందం ఈవేళ కూడా నడుస్తూ వస్తుంది. కానీ క్యూబాకి ఏమైందంటే రష్యా పడిపోయాక డబ్బులు లేవు, చైనా కొద్దిగా ఇస్తుంది. కానీ 2000 సంవత్సరం నుంచి వెనుజువేలా పూర్తి సపోర్ట్ చేసి మేపి డబ్బు ఇచ్చి ఆయిల్ ఇచ్చి 25 సంవత్సరాలు క్యూబాను నిలబెట్టింది వెనుజువేలా. Hmm. ఎందుకంటే ఆ వచ్చిన గవర్నమెంట్స్ కి వాళ్ళకి ఉన్న Yeah. సిచ్యువేషన్, ఐడియాలజీ అనుకోండి, అదంతా ఈ మదూరో వెనకాల ఉన్న Hmm. అది అంతా అవ్వాక ఇప్పుడు వెనుజువేలా పడిపోయింది. Yes. క్యూబాకి డబ్బులు లేవు, Hmm. ఏదో చిల్లర సాయం చేస్తారు, చైనా ఒక వాడేది, కానీ సో పడిపోయే స్థితికి వచ్చింది. ట్రంప్కి ఏంటంటే అమెరికాలో క్యూబా నుంచి పారిపోయిన వాళ్ళు 5 లక్షల మందో 10 లక్షల మందో ఉన్నారు, ఇంక్లూడింగ్ ద ఫారెన్ మినిస్టర్, ప్రజెంట్ ఫారెన్ Yeah. మినిస్టర్. ఆ ఓట్ బ్యాంకు అందరికి 62 సంవత్సరాలు ట్రై చేశారు, ఎవరు చేయలేదు, నేను చేస్తానని చెప్పుకోవటానికి. కానీ ఆటోమేటిక్ గా క్యూబన్ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉన్నది. ఏం పెద్ద సైన్యం పంపక్కర్లేదు, ఏం లేదు, ఎందుకంటే డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. Hmm. క్యూబాకి రిసోర్సెస్ ఏం లేవు, ఆయిల్ లేదు, గ్యాస్ లేదు, ఇలాంటి మినరల్స్ లేవు. Yeah. సో అదే ఆ కాంటెక్స్ట్ లో ఆయన చెప్పాడు. తర్వాత లాస్ట్ పాయింట్, 1812లో అమెరికన్ ప్రెసిడెంట్ మాన్రో అని ఉన్నాడు, ఫేమస్ మాన్రో డాక్ట్రిన్. ఆ రోజు నుంచి ఇవాళకి 218 సంవత్సరాలు నడుస్తుంది. ఆ Yeah. డాక్ట్రిన్ ఏంటంటే ఇతర దేశాల నుంచి ఎవరైనా వచ్చి ఈ నార్త్ అండ్ సౌత్ అమెరికాలో కెలికితే Hmm. మమ్మల్ని కెలికినట్టు లెక్క, మేము తీసేస్తామని చెప్పారు. 1812 మాన్రో డాక్టర్ వెనుజువేలాని అలా తీశారు. మన పానమా కెనాల్ నుంచి చైనీస్ కూడా గెంటేసింది. ఏంటంటే అది చైనీస్ కి క్యూబాకి పనిచేస్తుంది, కానీ అప్పుడు అమెరికా ఒప్పందం ఇచ్చింది, మేము ఇన్వేట్ చేయం. సో ఇన్వేజన్ జరగదు, అక్కడ తీసేసుకోవటం, అది బ్యాక్. మాట్లాడదాం సార్. జగన్మోహన్ గారు నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం